హాయ్ గైస్, ఈరోజు నంబర్ సిరీస్ పార్ట్ 2 చూద్దాం. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్లో 10 క్వశ్చన్స్ కవర్ చేశాను. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఇంకో 10 క్వశ్చన్స్ కవర్ చేస్తాను ఈ పార్ట్లో. ఓకేనా? సో 11th క్వశ్చన్ చూద్దాం. 61, 62, 54, x, 17, 142. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నంబర్ పెరిగింది, తర్వాత తగ్గింది, తర్వాత ఏంటో తెలీదు, మళ్ళీ 17 మళ్ళీ పెరిగింది. అంటే పెరిగింది తగ్గింది 2 ఉన్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ ఇలా అవుతుందన్నమాట. ఓకేనా? సో డిఫరెన్స్ చూద్దాం. 1, 62, 54 డిఫరెన్స్ ఎంత? 54. ఇది +1, 62 -8 అనమాట. ఇది తెలియదు. సో 142 into 17 ఎంత అంటే 12 - 7 5 2 3 - 1 125. ఓకేనా? సో +125. ఇది తెలీదు, ఇది తెలియదు. సో 1, 8, 125. ఇవి చూస్తే మీకు ఏం గుర్తొస్తున్నాయి? క్యూబ్స్ గుర్తొస్తున్నాయి. 125 5 క్యూబ్, 8 వచ్చేసరికి 2 క్యూబ్, 1 అంటే 1 క్యూబ్. సో మీరు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ 4 చూసినా 8 చేసినా అది 2కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఐదర్ 2 స్క్వేర్ అన్న అయి ఉంటుంది, 2 క్యూబ్ అన్న ఉంటుంది. మీకు 4, 8 చూడంగానే ఇట్లా స్క్వేర్ కానీ క్యూబ్ కానీ అనే ప్యాటర్న్ గుర్తు రావాలన్నమాట. ఓకేనా? అలాగే ఏది 4, 8 లేకపోతే 9, 27 అంటే 3 స్క్వేర్ అన్న అయి ఉండాలి, 3 క్యూబ్ అని ఉండాలి. అలాగే 16, 64 4 స్క్వేర్ అన్న కావాలి, 4 క్యూబ్. ఏ డిఫరెన్సెస్లో అయినా సరే ఇలా ఈ నంబర్స్ 4, 8, 9, 27, 16, 64 ఇట్లా ఈ నంబర్స్లో కనిపిస్తే అది ఖచ్చితంగా స్క్వేర్ ఆర్ క్యూబ్ ప్యాటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా 3 క్యూబ్ రావాలి, 4 క్యూబ్ రావాలి. 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64. సో ఇక్కడ ఏంటి సైన్స్ వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అనమాట. సో 54 + 27 ఎంత? 81 కదా? 81. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 81 - 64 17 వస్తుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనమాట. క్యూబ్స్ డిఫరెన్సెస్తోని పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్టర్నేట్లో అనమాట. ఓకేనా? నెక్స్ట్ 12th క్వశ్చన్. 5, x, 21, 57, 165, 489. సో గ్రాడ్యువల్ ఇంక్రీజ్ కాబట్టి మనం డిఫరెన్సెస్ చూసుకుందాం. సో ఫస్ట్ 2 డిఫరెన్సెస్ తెలియదు. సో 21, 57 అంటే 6, 36, 57 అంటే 108, 69 - 324 అనమాట. సో డిఫరెన్స్ ఏమొచ్చిన మనకి 21, 36, 108, 30. సో ఇది మళ్ళీ మన డబల్ డిఫరెన్సెస్ తీసుకుని ఇది 36 ట్రిపుల్ ఆల్మోస్ట్ చూడండి 3, 1 అంటే ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఉంది. మళ్ళీ ఇది 100, 300. సో మళ్ళీ మన డిఫరెన్సెస్ కాకుండా మల్టిప్లై చూద్దాం. సో 36 ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. 3 6 18, 3 3 9 10, 108, 3 ఇయర్స్. ఓకే కరెక్ట్ 3 టైమ్స్ వస్తుంది. సో ఇక్కడ 2 అంటే ఇక్కడ కూడా ఈ 2 డిఫరెన్సెస్ మధ్య కూడా × 3 అయి ఉండాలి. × 3 ప్యాటర్న్ అనమాట. ఇట్లా ఒక ప్యాటర్న్ ఉంటుంది. సింగిల్ డిజిట్ ఇక్కడ డిఫరెన్సెస్ ఉండి అది సింగిల్ డిజిట్. ఇక్కడ ×3 ఉంది, మల్టిప్లైడ్ విత్ 3 ఉంది. అట్లా 2, 3, 4, 5 ఏ నెంబర్ అన్నీ ఇవ్వచ్చు ఎగ్జామ్లో. సో × 3 ఏ నెంబర్ యాడ్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది అనమాట. ఏ నెంబర్ యాడ్ చేస్తే 12, అంతే కదా? 12 3 36 వస్తుంది. మళ్ళీ ఇక్కడ × 3 ఏ నెంబర్తో 3 మల్టిప్లై చేస్తే 12 వస్తుంది అంటే 4. సో 5 + 4 ఎంత అంటే 9. 9 + 12 21 అనమాట.
సో ఇది ప్యాటర్న్ అనమాట. ఇది ఒక ప్యాటర్న్. డిఫరెన్సెస్ తీసుకున్నాక ఏదైనా ఒక కామన్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 13 7 x 13.5 29 75. ఓకే, ఇప్పుడు నార్మల్ డిఫరెన్సెస్ చూసుకుందాము. డిఫరెన్సెస్ చూసుకునేటప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి జనరల్గా మనకి డెసిమల్ ఉంటే ఖచ్చితంగా మనకి ఐదర్ ఇంటూ 0.5 లేదా పాజిటివ్ 0.5 0.5 వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఫస్ట్ 2 డిజిట్స్ ఎగ్జాక్ట్లీ దగ్గరగా సగం ఉంది. 13.5 ఎంత అంటే 6.5, బట్ 7 అంటే కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఇది పక్కన పెడదాం. సో ఇది ఎంత ఆల్మోస్ట్ 13.5 అంటే ఒకవేళ 13 అయి ఉంటే 13 2 26 అంటే 3 యాడ్ అవుతుంది ఇక్కడ 0.5 అంటే. ఓకే, సో ఖచ్చితంగా అది ఇంటూ అయ్యి అడిషనే అనమాట. ఓకేనా? ఎందుకంటే ఎగ్జాక్ట్ మల్టిప్లై రావట్లేదు. ఇక్కడ 13.5 తీసుకుంటే 6.5 కానీ ఇంకెక్కువ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 మల్టిప్లై అయ్యి ఉన్నాయన్నమాట. సో చూద్దాం. 13 ఇంటూ 0.5 ఎంత? హాఫ్ అంటే 6.5. 6.5 7 రావాలంటే ఎంత వేయాలి? 0.5. ఓకేనా? 7. సో నెక్స్ట్ చూద్దాం. 7 ఇంటూ సేమ్ 1 వేసి చూద్దాం. డబల్ 1 ప్లస్ ఇక్కడ కూడా 1 వేస్తే ఎంత వస్తుంది? 7 1 7 8 అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 8 కాదో మనం నెక్స్ట్ కన్ఫర్మ్ చేసుకొని చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? 0.5 1 సేమ్ ఐదర్ డబల్ అయితే 2 ఉండాలి లేదా 0.5. నేను ఎప్పుడు చెప్పాను కదా, ఐదర్ 0.5 డబల్ 1 లేదా 1.5 అంటే 0.5 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి. ఆర్ 0.5 డబల్ అంతా 1 డబల్ అంతా 2 అలా అన్న అయి ఉండాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎడిషన్స్ కూడా అంతే. 0.5 1 1.5 అలా ఉంటుందా లేకపోతే 0.5 1 2 ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ ఇది చూద్దాం. అంటే ఈ కేసు ఎప్పుడన్నా ఫస్ట్ గ్రాడ్యువల్గా 0.5 అయ్యేటట్టు చూసుకోండి, డైరెక్ట్ డబల్ తీసుకోకుండా, ఎందుకంటే నెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సో రేటు 1 అంటే 1.5 ప్లస్ సేమ్ 1.5 0.5 యాడ్ చేస్తున్నా. 8 ఇంటూ 1.5 అంటే 8 ప్లస్ 15 కాబట్టి 12 అంటే 13.5 కరెక్ట్ వస్తుందిగా మనకు ప్యాటర్న్. సో ఆన్సర్. సో ఇది ప్యాటర్న్ అనమాట 8. సో ఎప్పుడైనా ఇలా వచ్చేటప్పుడు హాఫ్ తీసుకొని అది ప్లస్ ఆర్ మైనస్. మనం నిన్న ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాం అనమాట. హాఫ్ వచ్చి అదే ఇక్కడ 13 ఇంటూ 7 కాకుండా 6 కానీ 5.5 ఉందనుకో, అప్పుడు మైనస్ తీసుకోవాలి, ఇంటూ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎడిషన్. ఎంత ఎక్కువ ఉన్న దాన్ని బట్టి మనం ప్యాటర్న్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదొక మోడల్. నెక్స్ట్ 14th క్వశ్చన్. 16 31 61 121 211 x. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం, డిఫరెన్స్ చూద్దాం. అన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి 16 అంటే ఎంత వస్తుంది? 15. 31 అంతే. 31 61 అంటే 30. 61 121 అంటే 60 అంతే. 121 211 అంటే 0. 190 ఎంత వస్తుంది? సారీ అంతే 90 వస్తుంది. క్యారీ కదా. ఓకే 90. ఇది మనకు తెలీదు. సో చూస్తే మనకి 15 30 60 90. ఒకవేళ డబల్ అయితే 15 30 30 డబల్ 60 60 డబల్ అయితే 120 రావాలి. సో డబల్ ప్యాటర్న్ కాదు. పోనీ 15 డిఫరెన్స్ అనుకుంటే 15 30 ఇక్కడ 45 రావాలి. అలా కాదు. సో మనకి నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఉంది? 15 ఎనీ టైమ్స్ ఇది 2 టైమ్స్. 15 2 30. ఇది 15 4 60. ఇది 15 6 90. సో మనకి ఈవెన్ నెంబర్తో మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలి? 15 8 రావాలి. 15 8 ఎంత? 120. సో 211 ప్లస్ 120 331. ఆన్సర్ ఏంటి అంటే 331. ఇది ఒక ప్యాటర్న్. ఏంటంటే మనకి ఏదైతే డిఫరెన్స్ వస్తుందో అది డబల్ కాకుండా సేమ్ డిఫరెన్స్ కాకుండా ఫస్ట్ ఉన్న మల్టిపుల్స్తో నెక్స్ట్
కంటిన్యూ అవ్వడం అనమాట. ఓకేనా? కొంచెం మోడరేట్గా ఇవ్వాలి క్వశ్చన్ అనుకుంటే ఇలాంటివి ఇస్తారనమాట. ఈ డిఫరెన్స్ తీసుకున్నాక ఒక్క ట్రిక్ తెలియాలి. ఓకే, ఫస్ట్ నెంబర్ మల్టిపుల్స్ అది సేమా, లైక్ ఐదర్ ఉంటే 2 3 4 ఉండొచ్చు, లేదా 2 4 6 8 ఉండొచ్చు, లేదా 3 5 7 ఆడ్గా ఉండొచ్చు, ఈవెన్గా ఉండొచ్చు, లేదా సేమ్ ఉండొచ్చు అనమాట. సో ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ 15th క్వశ్చన్. x 18 38 78 158 318. సో సేమ్ డిఫరెన్స్ తీసుకోను. ఇది తెలీదు. 18 38 అంటే 20, 38 78 అంటే 40, 78 అంటే 80, 160. సో ఇది ఈజీగా చెప్పచ్చు. 20 40 80 60 అన్నీ డబుల్ అవుతున్నాయి అంటే ఇక్కడ 10 రావాలి. ఇక్కడ 10 రావాలంటే ఇక్కడ 8 రావాలి. ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది డైరెక్ట్ డిఫరెన్స్ అనమాట. మనం ఈ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్లాంటివి 18 20 అలా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఆ స్పీడ్ ఆటోమేటిక్గా వచ్చింది. 18 20 40 ఇంక దీనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 చూస్తే మీకు అర్థమైపోద్ది. 20 40 80 ఖచ్చితంగా ఈ 2 చూసి మళ్ళీ పెట్టేయకూడదు. ఎందుకంటే ఒక్కోసారి 20 40 డిఫరెన్స్ 20 అనుకో, ఇక్కడ 60 వస్తుంది. సో ఎప్పుడన్నా కానీ నంబర్ సిరీస్లో 2 నంబర్స్ చూసి ప్యాటర్న్ డిసైడ్ చేయొద్దు. ఖచ్చితంగా థర్డ్ నంబర్ పెట్టుకోవాలి. అప్పుడే మనం వెరిఫై. ఎందుకంటే ఒక్కోసారి ఇట్లా సేమ్ ఉండి ఇంకో ప్యాటర్న్ కూడా ఉండొచ్చు. సో ఖచ్చితంగా ప్యాటర్న్ కన్ఫర్మ్ అవ్వడానికి 3 నంబర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్. 12 8 10 17 36 x. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి. చూడండి, తగ్గింది మళ్ళీ పెరిగింది. ఖచ్చితంగా తగ్గిందంటే అది ఖచ్చితంగా హాఫ్ అయి ఉండాలి. హాఫ్ అంటే 6 రావాలి. కానీ 6 కంటే 2 ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఇది మల్టిప్లై అడిషన్. ఈ మోడల్స్ ఎక్కువ వస్తుంది మారి ఐదర్ 0.5 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అయ్యి, లేదా డబల్ అయ్యి ఎక్కువ అనేది మీరు ప్యాటర్న్ చూసుకోవాలన్నమాట. మళ్ళీ అడిషన్ అయ్యేది సేమ్ నెంబరా, 2 సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఇక్కడ 2 సేమ్ అవుతుంది అంటే 0.5తో మల్టిప్లై అయితే యాడ్ అయ్యేది కూడా 0.5తోనే అవుతుంది. 1 అయితే 1తోనే అనమాట. బట్ ఇక్కడ చూద్దాం ఎలా అవుతుందో. ఇక్కడ 12 నుంచి 8 రావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అయ్యిద్ది. ప్లస్ ఎంత రావాలి? 8 రావాలంటే 12 హాఫ్ 6 అంటే 8 అంటే 2 రావాలి ఖచ్చితంగా. 6 + 2 8. ఇప్పుడు 8 నుంచి 10 కదా, 8 నుంచి 10 అంటే నెక్స్ట్ 8 1 8 ప్లస్ 2 అంటే 0.5కి మళ్ళీ 0.5 అనమాట. సో ఓకే, 2 సేమ్ ఉంటుంది. 10 ఇంటూ ఇప్పుడు 1 కాబట్టి మనం 1.5 వేసి చూద్దాం. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే మనకు 17 వస్తే అదే ప్యాటర్న్ అనమాట. సో 2 కామన్ ఉంది కాబట్టి 2. 10 15 అంటే 10 + 5 15 16 17 కరెక్ట్. సో ఇది ప్యాటర్న్ అనమాట. సో నెక్స్ట్ 17 × 2 + 2 34 36 36 × 2.5 + 2 36 2 is 72 36 హాఫ్ ఎంత అంటే 18 92 వస్తుంది ఆన్సర్. అంతేనా? 92 90 + 2 92. 17th question. 60 x 120 80 40 16. సో ఈ క్వశ్చన్ సేమ్ చూడండి, ఇది తగ్గుకుంటూ వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ 60, ఇక్కడ ఎంత ఉందో తెలీదు, ఇక్కడ నుంచి తగ్గింది 120 80 40 16. ఇలా ఉంటే నేనేం చెప్పాను, అయితే డైరెక్ట్ మనకి జీరోస్లో ఉంది కాబట్టి డైరెక్ట్ చూసుకుందాం. ఇక్కడ
120 80 కరెక్ట్ ఎంత ఉంది 80/2 చేస్తే 40 వస్తుంది. ఇక్కడ 120/80 రావాలంటే హాఫ్ కంటే ఎక్కువ 80 1s are 80 హాఫ్ సేమ్ 1.5 కరెక్టే. సో ఇది డిక్రీజ్ అయింది కాబట్టి డివిజన్. ఓకే, సో ఇలా ఉంటే డైరెక్ట్ డివిజన్తో వేయండి, లేకపోతే సేమ్ ఇలా రాసుకోండి 1640. నాకు ఎట్లా అంటే నాకు పర్సనల్గా నంబర్ సిరీస్లో ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ నేను ఈజీగా చేయగలుగుతాను అనమాట, స్పీడ్. అలాగే మీ ఇంట్రెస్ట్, మీరు మైనస్ డివిజన్ కూడా ఈజీగా చేయగలుగుతా అంటే మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చారో అలా చేసుకోండి. ఓకేనా, 1640 80 120 x 60. సో 1640 అంటే ఆల్మోస్ట్ 16 నుంచి 40 రావాలంటే 2.5 అయినా 16 2s 32 కదా, 32 + 8 అంతే, ఇంటూ 2.5 ఇంటూ 2 42s 80 ఇంటూ 1.5 కరెక్ట్ అంతే. 42s are 80 80 1s are 80 హాఫ్ 40 125 నెక్స్ట్ ఇంటూ 1 కరెక్టే. 120 అంటే ఆన్సర్ సేమ్ ఎక్స్ ప్లేస్లో 120 వస్తుంది. ఇది క్రాస్ చెక్ చేసుకుందాం. ఇంటూ 0.5 అంటే హాఫ్ రావాలి. 120.5 ఎంతంటే 60. ఓకే, ఇది యాక్చువల్గా ఫాస్ట్గా చేసేయచ్చు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను ఎలా చేస్తానో చెప్తున్నా కాబట్టి ఇంత టైం పడుతుంది, లేకపోతే ఫాస్ట్గా మైండ్లోనే ఓకే ఇది హాఫ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా డబల్కి కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే చూడండి 16 2s 32, అదే 16 3s అయితే 48, అంటే ఖచ్చితంగా ఇంటూ 2 ఇంటూ 3 మధ్యలోనే ఉంటుంది, అంటే 2.5. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్స్ ఉంటుంది, 0.5 1.5 2.5 ఇలా 0.5 మల్టిప్లై అయిన ఒక క్వశ్చన్ కంపల్సరీ ఒకటి వచ్చింది. నెక్స్ట్ 18th క్వశ్చన్ 26 14 13 20.5 x 101. ఇప్పుడు మీరు ఇక్కడ డివిజన్ యాక్చువల్గా ఇలా రివర్స్ చేసి రాసుకొని టైం వేస్ట్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ డివిజన్ నాకు ఈజీ ఉందనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. 80 / 2 40 వస్తుంది, 40 / 2.5 16 అలా. కానీ నాకు పర్సనల్గా మల్టిప్లై ఈజీ ఉంటుంది కాబట్టి నేను నంబర్ రివర్స్ చేసుకొని చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే ప్యాటర్న్ చూడండి. ఆల్మోస్ట్ 26 హాఫ్ ఎంత 13. ఓకేనా, మళ్ళీ ఇది ఆల్మోస్ట్ 1కి దగ్గరలో ఉంది సేమ్ కంటే. సో ఖచ్చితంగా ఇంటూ 0.5 రావాలి, ఇంటూ 0.5 రావాలి. ఎలా అంటే 26 ఇంటూ 0.5 అంటే 13 వస్తుంది. 13 14 అవ్వాలంటే +1 యాడ్ చేయాలి 14. నెక్స్ట్ 14 1s 14, 13 రావాలంటే -1 చేయాలి 13. ఓకే, ఇక్కడ ఆల్టర్నేట్గా ఉంది, మేబీ ఇక్కడ 0.5 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో లేదా డబుల్ అవుతుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం +1 1 సేమే కానీ సైన్స్ చేంజ్ అవుతున్నాయి. సో థర్డ్ నెంబర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ 3 ఇంటూ గ్రాడ్యువల్గా 0.5 ఇంక్రీజ్ అయితే 1.5, ఇక్కడ ప్లస్ మైనస్ కాబట్టి ఇక్కడ +1 రావాలి. 13 ఇంటూ 1.5 అంటే 13 1s 13, హాఫ్ అంటే 6.5 ఎంత 19.5. 19.5 1 అంటే అంతే 20.5 వచ్చిందా. ఓకే, నెక్స్ట్ 20.5 ఇంటూ 2 -1 ఈసారి. ఓకేనా, 2 అంటే 2 5 21 21 21 -1 2 కదా, 2 5 10 41 వస్తుంది. ఓకేనా, 20.5 ఇంటూ 2 అంటే 41 -1 40. సో x = 40 అనమాట. ఇది చూసుకోండి, ఇక్కడ 2 సైన్స్ అనమాట. 0.5 గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది, సెకండ్ 1 కానీ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 19th క్వశ్చన్ 6 12 x 44 74 110. ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మల్టిప్లై ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అన్నా వస్తాయి.
ఇట్లా కాంబినేషన్లోనే వస్తాయి. ఈజీగా పేపర్ అనుకోండి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, జస్ట్ అంటే డైరెక్ట్ మల్టిప్లై ఇచ్చేస్తారు. మోడరేట్గా ఉండాలంటే రెండు కలిపిస్తాడు. బాగా డిఫికల్ట్ ఉండాలి ప్యాటర్న్ అనుకుంటే దానికి స్క్వేర్ క్యూబ్ యాడ్ చేస్తారనమాట. అట్లా 6 12 అంటే 6 డిఫరెన్స్. 44 74 అంటే 34. 74 120 84 94 104 36. ఓకేనా. సో ఇక్కడ 6 ఉంది, 30 ఉంది, 36 ఉంది. ఒకవేళ 6 డిఫరెన్స్ అయ్యి ఉంటే ఈ 2 తెలియదు కదా, ఈ 2 డిఫరెన్స్ అయితే ఇక్కడ 24 రావాలి, ఇక్కడ 24 అంటే 18 రావాలి. ఓకేనా. 6 + 6 12, 12 + 18 ఎంత 40. బట్ 40 + 24 64 రావాలి. సో 6 డిఫరెన్స్ కాదు మధ్యలో. ఓకేనా. అప్పుడు ఏం చేయాలంటే 6ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 1 6 అనుకుందాం, 2 3 6. ఓకేనా. ఇట్లా 2 మల్టిపుల్స్గా తీసుకోవాలి. ఇది ఎలా రాయొచ్చు, 3 10 30గా రాయొచ్చు. ఫస్ట్ ఇండివిజువల్ నెంబర్స్ తీసుకుందాం. 3 10 దూరం ఉన్నాయి కాబట్టి 3 10 ఫ్యాక్టర్ వద్దు. ఓకేనా. నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు, 5 6 30. ఓకేనా. 5 × 6 30 అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. ఇట్లా వచ్చేలాగా 3 10 30 కూడా తీసుకోవచ్చు. బట్ 3 10 దూరం ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ ప్యాటర్న్ చూద్దాం, ఇది వస్తుందా లేదా అని. 6 6 36 అంటే 6 6 36. ఓకే చూడండి 2 3 నెక్స్ట్ వచ్చే నెంబర్తో అనమాట. 5 6 నెక్స్ట్ 6 6 అనమాట. సో ఇక్కడ ఏమై ఉండాలి, 4 × 5 ఉండాలి, ఇక్కడ 3 × 4 ఉండాలి. ప్యాటర్న్ చూద్దాం వస్తుందో లేదు. 3 4 12, 4 5 20, 5 6 30, 6 + 6 12, 12 + 12 24, 24 + 20 44. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ అనమాట. 2 నంబర్స్ మల్టిప్లై అయ్యేవి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. 2 3 3 4 4 5. ఒక్కోసారి ఇట్లా కూడా ఇవ్వచ్చు, 2 × 3 ఇచ్చి నెక్స్ట్ 4 × 5 ఇవ్వచ్చు, అంటే మళ్ళీ 3తో కంటిన్యూ కాకుండా. ఇక్కడ ఈ క్వశ్చన్లో 3 కంటిన్యూ అయ్యింది, ఇలా కూడా ఇవ్వచ్చు. 2 3 4 5 5 6 7 8 అలా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది కూడా మోడరేట్ క్వశ్చన్ అనమాట. ఇది ఇట్లా ప్యాటర్న్ మీకు ఇట్లా డిఫరెన్సెస్ చూడంగానే ఎప్పుడైనా ఇది చూడండి, ఇలా 6 to 6 30 36 వచ్చింది. ఒకవేళ స్క్వేర్స్ అనుకుంటే మనకి 36 ఒకటే స్క్వేర్ వచ్చింది, ఈ 2 ఛాన్స్ లేదు. సో మనం ఇండివిజువల్గా స్ప్లిట్ చేసుకోవాలి. 2 3 5 6 6 6. ఓకే మేబీ నెక్స్ట్ వచ్చే నెంబర్స్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఆ పాసిబుల్ ఉన్న ప్యాటర్న్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 20 క్వశ్చన్. 18 20 25 36 x 76. ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం. 18 20 అంటే 2, 22 25 5, 25 అంటే 2 5 25 36 అంటే 9. ఇది తెలియదు. సో 25 + 9 కాదు 11, 5 అంతే 11 36. ఓకేనా. 2 5 11 అనమాట. సో మనకి ఆడ్ నెంబర్స్ కాదు. 2 5 11 డబుల్ డిఫరెన్స్ తీసుకుంటే 3 6 5 + 6. ఓకే ఒకవేళ 2 5 11 ప్రైమ్ నెంబర్స్ అనుకుందాం. సో ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 13 నెక్స్ట్ 17 19. ఓకే మనకి 2 5 11. అచ్చా ఈ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారు అంటే మిస్ చేశారు, మధ్యలో మిస్ చేశారు. డిఫరెన్సెస్లో 3 మిస్ చేసేసారు, 7 మిస్ చేశారు. సో నెక్స్ట్ డిఫరెన్స్ 11 తర్వాత 13 మిస్ చేస్తే 17 రావాలి డిఫరెన్స్. 36 + 17 ఎంత 53. 53 కావాలంటే ఇది క్రాస్ చెక్ చేసుకుందాం. 17 తర్వాత 19ని మిస్ చేస్తే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 23 యాడ్ చేస్తే 76. ఓకే సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్. ప్రైమ్ నెంబర్స్ వచ్చి
ప్రైమ్ నెంబర్స్ వచ్చి మధ్యలో ఒక్కొక్క నెంబర్ మిస్, అంటే ఆల్టర్నేటివ్ ప్రైమ్ నెంబర్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.